ఈ సమాజంలో మనుషులు అనేది రెండు రకాలుగా ఉంటారు. ఒకటి మంచి అని, ఇంకోటి చెడు అని. ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా మనకి శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ పట్ల మనము మంచితనంగా ఆలోచించవచ్చు, మంచి పనులు కూడా చేయొచ్చు. కానీ ఎవరైతే మనల్ని నమ్మక ద్రోహం చేద్దామని చూస్తారో వాళ్ళని మాత్రం మంచితనం కాదు కదా, మన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, మనము వాళ్ళ పట్ల మనం ఎంత మంచి చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ మైండ్లో ఆ ఆలోచన వచ్చినప్పుడు మనము వాళ్ళని మార్చలేం కనుక. అదేవిధంగా ఒక మనిషి మన పట్ల మంచితనంగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారంటే వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవాలి. అదే మనిషి ఎవరైతే చెడుగా ఆలోచించి చెడు తలపెట్టాలని చూసే వాళ్ళకి మాత్రం ఎన్నటికీ మన దరిదాపుల్లో రానియకూడదు. అదేవిధంగా ఒక మనిషి వాళ్ళ స్వార్థం కోసం మనల్ని పొగుడుతారు చూడండి, వాళ్ళని మాత్రం జీవితంలో అస్సలు నమ్మకూడదు.